కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మెడలు వంచైన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ ప్రక్రియను సాధిస్తామని ఆర్డీటీ పోరాట సమితి జేఏసీ నాయకులు హెచ్చరించారు. అనంతపురం నగరంలోని క్లాక్ టవర్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట వారు నల్ల బ్యాడ్జ్లు ధరించి నిరసన నిర్వహించారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెనుకబడిన అనంతపురం జిల్లాలో 4 దశాబ్దాలుగా మానవీయ కోణంలో విద్య, వైద్యం, ఆరోగ్యం, ఉపాధి వంటి అనేక రంగాల్లో ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాలు సహా అందరికీ తోడు నీడగా ఆర్డీటీ నిలుస్తోందన్నారు. అలాంటి సంస్థను రక్షించుకునేందుకు దశలవారీ పోరాటాలు ఉధృతం చేస్తామన్నారు సంస్థ పోరాట సమితి జేఏసీ నాయకులు. ఈ ఆర్డీటీని కక్ష కట్టుకొని ఆర్డీటీని ఇబ్బందులు పెడితే, ఈ ఆర్డీటీ లేకోకుండా చేస్తే పేద ప్రజల్లో పేదరికం పెరిగిపోతుంది. మా పరిపాలన చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరాలు ఉండవు అనే రీతిలో ఒక దుర్మార్గపు ఆలోచనతోనే ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ కాకోకుండా చూడడం అనేది చాలా అన్యాయం. మరి ఈ విషయాన్ని ఇప్పటికే ఆర్డీటీ అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో పలు దఫాలుగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిసే విధంగా ఉద్యమాలు కూడా చేశాం. మరి అయినప్పటికీ వీళ్ళలో ఏమాత్రం చలనం రాకపోగా ఈ ఆర్డీటీ ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేసేదే లేదనే రీతిలో వ్యవహరించడం అనేది కూడా చాలా అన్యాయంగా అనిపిస్తుంది. అనంతపురంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆర్డీటీ సంస్థ యొక్క లక్ష్యాలు కానీ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు సంపూర్ణమైన అవగాహన ఉంది. మరి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న సందర్భంలో కూడా ఎఫ్సీఆర్ఏని ఏ రోజు కూడా ఆపింది లేదు. మరి ఈ రోజు ఎన్డీఏ కూటమి మన కులం పేరుతో ఇటువంటి వివక్షకు గురి చేసి ఈ రోజు ఎఫ్సీఆర్ఏని రెన్యువల్ చేయకోకుండా సంస్థను నీరుగార్చి లాస్ట్ కి మూసేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది.